బెంగళూరులో పేలుడుతో హైదరాబాద్ లో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. దీంతో నగరంలోని పలు చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్ తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అలాగే రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్ లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి అనుమానాస్పద వెహికల్స్ ని సైతం పోలీసులు తనిఖీ చేశారు. బెంగళూరులో పేలుడు నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దీంతో పలు నగరాల్లోని కొన్ని చోట్ల పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బెంగళూరులో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు అప్రమత్తం కావడం జరిగింది. మొత్తం మీద బెంగళూరు రామేశ్వరం కేసు లో జరిగినటువంటి బాంబ్ పేలుడు ఘటనలతో హైదరాబాద్ పోలీసులు పూర్తిగా అలర్ట్ అయ్యి ఇక్కడ ప్రశ్న అయితే సమస్యాత్మక ప్రాంతాలతో పాటు మిగిలిన కొన్ని బస్టాండ్లు అదేవిధంగా కొన్ని ప్లేసెస్ అయితే ప్రశ్న అయితే అటు హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు మాత్రం చేపడుతున్నారు. అయితే ఇప్పటికీ మనం చూసాం బెంగళూరులో ఉన్నటువంటి రామేశ్వరం కేసులో బాంబ్ బ్లాస్ట్ తో జరిగిన నేపథ్యంలో గుర్తెరిగిన వ్యక్తి ఒక బాంబ్ బ్యాగ్ తో లోపలికి వెళ్ళారు. అది ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ లో కూడా బెంగళూరు పోలీసులు గుర్తించారు. అయితే దీంట్లో ఉగ్రవాద కోణం దాగిందని ఇప్పటికే పోలీసులు అన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సభ్యులు కూడా ఇప్పటికీ కేసు నమోదు చేసుకుని పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో 9 మంది పూర్తిగా గాయాలు కావడం జరిగింది. వారందరికీ పరిస్థితి వద్ద విషమంగా ఉందని చెప్తున్నారు. మొత్తం మీద బెంగళూరులో జరిగేటువంటి ఘటనపై మాత్రం అటు పోలీసులు మరోవైపు అటు ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రస్తుతం దీనిపై హైదరాబాద్ పోలీసులు కూడా ఇక్కడిక్కడ తనిఖీలు మాత్రం చేపడుతున్న పరిస్థితుల్లో కనబడుతున్నాం. థ్యాంక్ యూ సునీల్.